పద్మము చేత సరోవరము, సరోవరము చేత పద్మము పరస్పరము ఒకదానికొకటి అందాన్ని ఇస్తాయన్నమాట. పద్మం ఉంటే సరోవరము, సరోవరం చేత పద్మము అందంగా కనపడతాయి. అదేవిధంగా సత్పురుషుని చేత వంశం, అంటే సత్పురుషుడు వంశంలో పుట్టాడు అనుకోండి, ఆ సత్పురుషుని చేత వంశం. ఉదాహరణకి ప్రహ్లాదుని చేత హిరణ్యకశిపుని వంశం అనుకున్నాం. అదేవిధంగా సద్వంశము చేత పుత్రుడు అన్నమాట. సద్వంశంలో పుట్టినటువంటి పుత్రుడు అంటే తల్లిదండ్రులు మంచి యోగ్యులైతే వాళ్ళకు పుట్టినటువంటి పుత్రుడు కూడా యోగ్యుడవుతాడు అని, వాళ్ళ ద్వారా పుత్రుడు కూడా ప్రకాశింపబడతాడు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట.